హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక ఈవినింగ్ స్నాక్స్తో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటిదంటే గోధుమ పిండితోని స్నాక్స్. అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా ఒక 20 మినిట్స్లో అయిపోయే స్నాక్ ఇది. దాంట్లో ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని కొలుచుకుంటున్న గోధుమ పిండిని, ఎందుకంటే 2 కప్పులు కొలతలతో వేసుకుంటున్నా. 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని దాంట్లోనే కొంచెము వాము వేసుకోవాలి. వాముని ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి టేస్ట్ బాగుంటుంది నువ్వులు వేసుకుంటే. నువ్వులలో ఐరన్, కాల్షియము అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లల హెల్త్లకు కూడా మనకు కూడా చాలా మంచిది. అందుకని కొన్ని నువ్వులు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ కూడా టేస్ట్కు తగ్గట్టుగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఈ పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ఆ పిండిలో నువ్వులు, జీలకర్ర, కారము, వాము, ఈ సాల్టు, ఈ ఆయిలు, ఇది మొత్తము పిండికి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకటేసారి పోసుకోకుండా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకున్నామంటే మనకు పిండి ఒత్తుగా కాకుండా ఉంటుంది. అదే ఎక్కువ వాటర్ ఒకటేసారి పోసుకున్నాం అనుకో మళ్ళీ దాన్ని పిండిని ఏం చేయనీకు ఉండదు. అందుకని చూసుకుంటూ మెత్తగా కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మంచిగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చపాతి ముద్దలాగా చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. వాటిని చిన్న మన చపాతీ చేసేటప్పుడు మనం ఎట్లయితే రొట్టె కోసం చిన్న లడ్డూలు ఎట్లా వేసి పక్కకు పెట్టుకుంటామో నాకైతే ఈ పిండికి 4 లడ్డూలు అయితే అయినాయి. వాటిని ఇట్లా లడ్డూలాగా చేసుకొని పక్కకు పెట్టుకొని ఇక మనం చపాతీ కోల తీసుకొని మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. చేసుకొని వాటిని ఇట్లా మనము ఇట్లా ఏమంటారు చాకుతోని నిలువుగా చేసుకొని ఇట్లా అడ్డంగా చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు వేసుకుంటే గోధుమ పిండితోని స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతూ. గోధుమ పిండి కూడా చాలా మంచిది హెల్త్కి. ఇక మైదా పిండితో కూడా చేస్తారు ఫ్రెండ్స్, కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాబట్టి నేనైతే మా ఇంట్లో మైదా పిండిని అస్సలే వాడను. మైదా పిండికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పిండు డాక్టరు. అందుకని చెప్పి నేను ఎక్కువ మైదా పిండిని అయితే ప్రిపేర్ చేయను. ఈ గోధుమ పిండితోనే చేస్తా. గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి. మొన్న ఏమంటారు సంక్రాంతికి చేసిన కదా మురుకులు, చెక్కలు, అదే మా తెలంగాణ సైడ్లో అయితే గ్యారెలు అంటారు. అవైతే ఈరోజు కొన్ని ఉండే నిన్నటికే లాస్ట్ అయిపోయినాయి. ఒక రోజుకే లాస్ట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏంది సంక్రాంతి ఇంకొక ఒక 5 డేస్ అయితే 1 మంత్ వచ్చినాయి అనుకో మా అప్పలు. ఇక అవి అయిపోయినాయి. మమ్మీ ఏం లేవు మమ్మీ తినడానికి అని చెప్పి అంటారు మా వాళ్ళు. మళ్ళీ వేసుకుందాం అంటున్నారు. ఇక మనకేం పని లేదు, నాకు టైం లేదు, ఇక మళ్ళీ ఏం లేదు, మళ్ళీ చేసేది ఏమి ఉండదు, మళ్ళీ సంక్రాంతికే చేసుడు ఉంటుంది అంటే అంటారు మా పిల్లలు. అందుకని చెప్పేసి ఇక సరే డాడీ మీకు స్నాక్ అయితే కావాలనా అని చెప్పేసి ఇక గోధుమ పిండితోనైతే ఇట్లా అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు అంత అలసట కూడా అనిపించదు. మనకి ఏదైనా చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని అనుకుంటాం, కానీ దీనికైతే చాలా తొందరగా అయిపోతుంది. ఒక 20 నిమిషాలలో నాకైతే అయిపోయింది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు ఇంకా కొత్త కొత్త వంటలు అయితే చేయాలనిపిస్తాయి ఫ్రెండ్స్. కొత్త కొత్త వంటలు అంటే నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో పల్లెటూరులో మా అమ్మ ఏ విధంగా చేసిన వంటలే నేనైతే నేర్చుకొని చూపిస్తున్నా. అంతేగాని నేనైతే కొత్తగా సృష్టించినవి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే వంటలు నా ఛానల్లో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో మాత్రమే చేస్తా. బయటికి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి చేసే ఆర్భాటంగానైతే ఏమి ఉండవు. సింపుల్ అండ్ హెల్దీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తా ఫ్రెండ్స్. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇక నేను చేసుకొని తింటుంటే మా పెద్దోడు కూడా 2-3 తిన్నాడు. అంతకుముందే 2-3 తిని చూస్తున్నాడు. నేను వీడియో తీసుకుంటున్నా కాబట్టి పక్కకుండి చూస్తుండు. అందుకని రారా ఇటు పక్కకు వచ్చి తిను డాడీ అని చెప్తే వచ్చి తిన్నాడు. చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పిండు. ఉప్పు ఆ నువ్వులు మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.